ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. బిఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వల్ల పసిడి ధరలు పెరుగుతాయని అందరూ ఊహించారు. గోల్డ్ రేటు 2 లక్షల రూపాయల వరకు చేరుకుంటాయని, వెండి ధరలు 4 లక్షల రూపాయల వరకు చేరుకోవచ్చని అంచనాలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా పసిడి ధరలు పతనమవుతున్నాయి. గత 3 రోజులుగా ధరలు భారీగా కుప్పకూలుతూ వస్తున్నాయి. బుధవారం బంగారం ధరలు మరోసారి పడిపోయాయి. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర 3,000 రూపాయలకు పైగా డౌన్ అయింది. ఈ తగ్గింపు తర్వాత హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర 1,64,510 రూపాయల వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర 1,67,620 రూపాయల వద్ద స్థిరపడగా, నిన్నటితో పోలిస్తే ఏకంగా 3,110 రూపాయలు తగ్గుముఖం పట్టింది. అటు హైదరాబాద్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 1,50,800 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న ఈ ధర 1,53,650 రూపాయలుగా ఉండగా, ఇవాళ 2,850 రూపాయల మేర తగ్గిందని చెప్పొచ్చు. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్లు చూస్తే 1,65,820 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్లు 1,52,000గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 1,64,510 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల రేటు 1,50,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,64,660 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల రేటు 1,50,950 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే 3,000 రూపాయల మేర ధరలు తగ్గాయి. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర 2,85,000 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక నిన్న ఈ ధర 2,95,000 రూపాయల వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే 10,000 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్లో కేజీ వెండి ఇవాళ 2,95,000 రూపాయలుగా ఉంది. నిన్న 3,15,000 రూపాయల వద్ద స్థిరపడగా, మంగళవారంతో పోలిస్తే 20,000 రూపాయలు తగ్గింది.